బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి అన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది. బీసీలకు రిజర్వేషన్ల విషయం తేల్చేదాకా స్థానిక ఎన్నికలు నిర్వహించబోమని తేల్చి చెప్పింది రేవంత్ సర్కార్. మరోవైపు ఈ నెల 14న జరగబోయే తెలంగాణ బంద్ కోసం బీసీ లీడర్లు మద్దతు కూడగడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తదితరులు జూమ్ మీటింగ్ లో మాట్లాడారు. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జీవో 9 మీద స్టే ఇవ్వడంపై తదుపరి చర్యల గురించి సుదీర్ఘంగా చర్చించారు. జీవో 9ని అమలు చేసేందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టాలనే నిర్ణయానికి వచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. ఇక రిజర్వేషన్ అంశంలో రాజీ పడేది లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కోర్టు స్టే తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనేటువంటి విషయంలో కట్టుబడి ఉన్నాం. ఇలా కోర్టులో ఇంటరియం స్టే ఇచ్చినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా వీలైన త్వరగా సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఇచ్చిన స్టే మీద అప్పీల్ చేయాలంటే ఒక నిర్ణయంతో ఉన్నాం. బీసీలకి 42% రిజర్వేషన్ విషయంలో ఎక్కడ రాజీ ఉండదు. 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీ పార్టీ ఆపడంలో అసలైన ముద్దాయి. రిజర్వేషన్లపై పోరుబాటకు బీసీలు సమాయత్తమవుతున్నారు. 14న జరిగే తెలంగాణ బంద్ కోసం మద్దతు కూడగడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఆర్ కృష్ణయ్య భేటీ అయ్యారు. తెలంగాణ బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. 14 నాటి బంద్కు అందరూ కలిసికట్టుగా కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని ఈరోజు బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారికి కలిసి బంద్కు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. పార్టీలో చర్చించి మద్దతు విషయం సానుకూలంగా తీసుకుంటామని హామీ ఇచ్చాడు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పాత పద్ధతిలో అంటే మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపిందని గుర్తు చేసింది. హైకోర్టు జీవో 9పై స్టే ఇచ్చిందని, రిజర్వేషన్ల విషయంలో క్లారిటీ ఇవ్వాలని ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. వచ్చే వారంలో జరిగే కేబినెట్ భేటీలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.